హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అద్భుతమైన రుచితో చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఎవరైనా బ్యాచిలర్స్ అయినా, వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా చాలా ఈజీగా చేయొచ్చు. కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. అంత చాలా బాగుంటుంది. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో నేను చెప్తాను. చికెన్ అనేది ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ ఫ్రైని ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము పాన్ తీసుకొని అందులో గరిటెంత ఆయిల్ వేసుకొని చెక్క, 2 లవంగాలు, అలాగే ఆనియన్స్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను హాఫ్ కేజీ చికెన్కి ఎంత క్వాంటిటీ తీసుకోవాలో నేను ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. సో ఇలా ఆనియన్ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఏ చికెన్కైనా మనము ఆనియన్స్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ మోస్ట్లీ తీసుకుంటుంటాం కదా. కొన్ని చిల్లీ చికెను ఇలాంటి వాటికి, గార్లిక్ చికెన్ ఇలాంటి వాటికి తీసుకోము. కానీ ఆల్మోస్ట్ మీరు చికెన్ ఫ్రై ఎలా చేసినా ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో మనం ఈ వీటిని కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకొని మొత్తం అంతా చేసుకుంటే మనకు చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో జింజర్ గార్లిక్ పేస్ట్ నేనైతే 1 కేజీకి ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ తీసుకున్నాను. సో ఇది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చికెన్ మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. సో ఇది ఫ్రై అవ్వడానికి కనీసం 20 నిమిషాలన్నా పడుతుంది ఫ్రెండ్స్. సో ఏమి వాటర్ వేయకుండా జస్ట్ వీటిని ఇలా ఫ్రై చేస్తుంటేనే నీళ్ళు అనేది బాగా ఊరి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. సో ఈ చికెన్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలు, ఒక 2 టమాటోని అయితే నేను కట్ చేశానండి. సో ఆ టమాటో ముక్కల్ని ఇలా వేసేసి ఒక 2 నిమిషాలు మగ్గని తర్వాత బాగా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా టమాటో వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోయే అవకాశం ఉంది. చికెన్ మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే టమాటో మొత్తం బాగా స్మాష్ అయిపోయి వాటర్ అనేది ఊరుతుంది ఫ్రెండ్స్. అలా వాటర్ ఊరినప్పుడు చికెన్ ఆల్మోస్ట్ 70% ఉడికిపోయి ఉంటుంది. సో మిగతా ఇప్పుడు మీరు చికెన్ మరి సాఫ్ట్గా ఉండాలనుకుంటే ఒక గ్లాస్తో వాటర్ వేసుకొని బాగా ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నాకు ఎప్పుడు చికెన్ ఫుల్గా బాగా ఉడికితేనే ఇష్టము. సో గట్టిగా ఉండకూడదు, కొంచెం జ్యూసీగా ఉంటేనే చికెన్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. తర్వాత నేను ఇందులో ఫ్లేవర్ కోసం కరివేపాకు యాడ్ చేశాను. తర్వాత ఇంకొంచెం ఉడకాలని చెప్పి గ్లాస్తో కొన్ని వాటర్ వేసానండి. సో ఇలా వేసేసి మనం మూత పెట్టేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. సో ఇలా బాగా చికెన్ అనేది ఉడికించుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక టీ స్పూన్ ధనియాలు, అలాగే మీరు రుచికి సరిపడా కారం, మీరు ఎంత తింటారో అంత కారం, నేను 3/4 స్పూన్ కారం తీసుకున్నానండి. ఈ 3 ఇంగ్రీడియంట్సే ఈ చికెన్ ఫ్రైకి స్పెషల్ అన్నమాట. సో ఈ 3 పౌడర్స్ వేసేసి ఇలా బాగా చికెన్ని కలిపేసుకోవాలండి. సో ఇలా పౌడర్స్ వేసినాక మనం ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు, ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చికెన్ ఆల్మోస్ట్ మనం వాటర్ కూడా వేసి ఉడికించాం కాబట్టి చాలా సాఫ్ట్గా అనేది ఉడుకుతుందన్నమాట. సో ఇలా బాగా ఉడికిపోయినాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన
చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది. ఈ చికెన్ ఫ్రై మీరు ఎంత రేటింగ్ ఇస్తారో నాకు తప్పకుండా మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ చికెన్ ఫ్రైని మీరు ట్రై చేయండి. సో నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.